హృదయకాలయం మూవీలో సంపూర్ణేష్ బాబుని చూస్తున్నాయంట జనాలందరూ ట్రంప్ ని. అసలు ఎందుకు అలా చూస్తున్నారో ఇప్పుడే తెలుసుకుందాం. ట్రంప్ టారిఫ్స్ అన్న పేరుతోటి రెసిప్రొకేటింగ్ టారిఫ్ అని చెప్పి ఒక కంట్రీపై, ఆ కంట్రీ ఎలా అంటే ఆస్ట్రేలియా దాకా వెళ్ళి అంటార్టికా వైపుగా వెళ్ళి 2 వీక్స్ బోట్ లో జర్నీ చేస్తే తప్ప వెళ్ళని ఒక ఐలాండ్ పై 10% టారిఫ్ వేశారు. అక్కడ మనుషులు కూడా ఉండరు. ఈయన స్ట్రిక్ట్ గా ఆ కంట్రీ పైన టారిఫ్ అయింది ఏమైందా అని చెప్పి అందరు నవ్వుతూ ఉన్నారు. కెనడా చైనా కలిసి ఎవరైతే మా ట్రంప్ అని చెప్పి సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ హిట్ అయ్యేలాగా వాళ్ళ టారిఫ్స్ అలా డిజైన్ చేశారంట. ఎలా అంటే రా ప్రోడక్ట్స్ అండ్ ఎగ్స్ ఏమున్నాయో వాటి రిలేటెడ్ పౌల్ట్రీ ఎఫెక్ట్స్ అయ్యేలాగా వీళ్ళందరూ అక్కడ లోకల్ వాళ్ళకి టారిఫ్ వేసి మీ వరకు వస్తే కానీ తెలియదు అని చెప్పి ప్రూవ్ చేస్తూ అలా టారిఫ్ డిజైన్ చేయగా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మిస్టర్ బీస్ట్ అని చెప్పి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు. ఆయన తన బ్రాండ్ లో చాక్లెట్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఎక్స్ లో ఎలా పోస్ట్ చేశారు అంటే, ఈ చాక్లెట్స్ అనేది నేను యుఎస్ఏ లోనే ప్రొడ్యూస్ చేస్తాను, ఎందుకంటే యుఎస్ఏ వాళ్ళకి అమెరికన్ ఫస్ట్ అని చెప్తూ అండ్ అలా ఇండికేట్ చేస్తూ, కానీ చాకో బీన్స్ ఏమి ఉన్నాయో ఆ చాక్లెట్స్ క్రియేట్ చేయడానికి వాటిని నేను వేరే కంట్రీ నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు టారిఫ్స్ అయ్యేసరికి నాకు ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. మన దగ్గర ప్రొడ్యూసింగ్ కాకుండా నేను వేరే కంట్రీ ఎక్కడ నుండి అయితే ఇంపోర్ట్ చేస్తున్నాను చాకో బీన్స్, అక్కడే మొత్తం ప్రొడ్యూస్ చేసి చాక్లెట్ ని ఇంపోర్ట్ చేసుకుని నాకు చాలా తక్కువ అవుతుంది, నేను చేయబోతున్నా అని చెప్పి డిక్లేర్ చేశారు. పాములు పట్టేవాడు పాము కాటికి చచ్చినట్టు ఇప్పుడు ట్రంప్ ధైర్యం అలా చచ్చిపోతుంది. ఎందుకు అంటే ఎల్ సాల్వడోర్ ఒక ప్రిజన్ ఉంటుంది. డిపోర్ట్ చేసిన వాళ్ళందరినీ డిపోర్టేషన్ ఒక జోష్ లో అందరినీ చేస్తూ ఉండగా బై మిస్టేక్ గా సొంత కంట్రీ పర్సన్ అయిన కిల్మర్ గార్షియా అని మేరీలాండ్ చెందిన ఒక అమెరికన్ సిటిజన్ ని కూడా వీళ్ళు డిపోర్ట్ చేశారు. సో దీనిపై ఒక డిస్ట్రిక్ట్ జడ్జ్ ట్రంప్ కి అగేన్స్ట్ 46 పేజ్ డిక్లరేషన్ పంపించారంట. ఎలా అంటే యూఆర్ నాట్ అబౌవ్ కాన్స్టిట్యూషన్ ఒక సీరియస్ నోట్ తోటి. అండ్ దీనిపై ట్రంప్ ఎల్ సాల్వడోర్ ప్రెసిడెంట్ ని పిలిచి వైట్ హౌస్ లో కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటే, కెన్ యూ ప్లీజ్ ఆయనను పంపించేస్తారా అని అడిగితే ఆయన ఏమన్నా అంటే, మీ కంట్రీకి మీ టెర్రరిస్ట్ ని బయటకు పంపించేస్తాడు, అలాంటి టెర్రరిస్ట్ ని ఎందుకు రిటర్న్ పంపించాలి, మీరు టెర్రరిస్ట్ అన్న పంపించేశారు కదా, మేము పంపిస్తే యుఎస్ఏకి స్మగ్లింగ్ అంటారు. నో 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 నో, నేను అలాంటి స్మగ్లింగ్ చేయను యుఎస్ఏకి అని చెప్పి ఆయన చెప్పేశారు. సో దీనిపై ట్రంప్ కవరింగ్ ఇస్తూ ఎలా మాట్లాడారు అంటే కనుక, అవును హోమ్ గ్రౌండ్ వైలెన్స్ కూడా పెరిగిపోతుంది, దీనిపై మేము లోకల్ వాళ్ళని కూడా డిపోర్ట్ చేసేస్తాము అని చెప్పి స్ట్రిక్ట్ గా చెప్తూ, అండ్ మీరు షాపింగ్ కాంప్లెక్స్ మాదిరి జైల్ కాంప్లెక్స్ కట్టండి అంత పెద్ద పెద్దగా, సో దట్ మేము యుఎస్ఏ లో ఉన్న వాళ్ళని ఎవరైతే ఇంటర్నేషనల్ ఉన్న లోకల్ వాళ్ళు ఉన్న క్రిమినల్ ఛార్జెస్ ఎక్కువ అయితే మేము పంపించేస్తాము అని చెప్పారు. వీడు అటు తిరిగి మా మీద పడ్డారు ఏంట్రా అని చెప్పి లోకల్ సిటిజన్స్ అందరు ఇప్పుడు టెన్షన్ అవుతున్నారంట. సో అట్ లాస్ట్ కర్మ ఇస్ అ బుమరాంగ్ అని చెప్పి ఇప్పుడు ట్రంప్ సిచ్యువేషన్ లో ప్రూవ్ అయింది అని చెప్పి అందరు ఎక్స్పర్ట్స్ అంటున్నారు. స్టే ట్యూన్ టీవీ 9 USA ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.